వెల్కమ్ బ్యాక్ టు పద్దు ప్రపంచం యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. అందులో నేను ఉండాలని కోరుకుంటున్నాను. సో ఈరోజు నేను నా ఇయర్ రింగ్స్ కలెక్షన్స్ చేద్దామని అనుకున్నానండి. నా దగ్గర ఏమేమి ఇయర్ రింగ్స్ ఉన్నాయో అవన్నీ నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. పెద్ద కలెక్షన్ ఏమి ఉండదండి, చాలా తక్కువ ఉంటాయి. నేను ఎక్కువ అంటే బయటవి తీసుకోను అనమాట. సో ఇది నా ఇయర్ రింగ్స్ స్టోర్ చేసుకునే బాక్స్ అనమాట. మనకి ఈ బాక్స్ ఇలా పార్టీషన్స్గా వస్తుందండి. మనకి ఇవి ఇలా విడివిడిగా ఉంటాయి, మనం ఇలా స్టిక్ చేసుకోవచ్చు అనమాట. మనకి ఎంత స్పేస్ కావాలో అంత. నేను ఇయర్ రింగ్స్తో పాటు నా స్టిక్కర్స్, సేఫ్టీ పిన్స్ అన్నీ ఇందులోనే స్టోర్ చేసుకుంటాను. ఎందుకంటే మార్నింగ్ హడావుడి లేకుండా ఈజీగా దొరుకుతాయి కదండి. మళ్ళీ అక్కడ ఇక్కడ ఎత్తుక్కోకుండా ఈజీగా ఇందులోనే అన్నీ అవైలబుల్ ఉండేలా చూసుకుంటాను అనమాట. ఇది 99 రూపీస్ అండి. అమెజాన్లో తీసుకున్నాను. మనకి చాలా పార్టీషన్స్ ఉంటాయి అన్నమాట. సో నేను ఇందులో చిన్న చిన్న పిన్స్ అన్నీ ఇందులోనే పెట్టుకుంటాను, ఇబ్బంది పడకుండా మార్నింగ్ నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు. సో ఇప్పుడు నా ఇయర్ రింగ్స్ కలెక్షన్స్ మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ వన్ ఏంటంటే ఇది నాకు చాలా ఫేవరెట్ అనమాట. ఇవి గ్రీన్ కలర్ వస్తుందండి దీనికి. ఇవి మనకి బెల్ టైప్లో ఇట్లా రౌండ్ గుబ్బలాగా ఉంటాయి అన్నమాట. కింద వైట్ పర్ల్స్ వస్తాయి, చూసారా? కింద వైట్ పర్ల్స్ వస్తాయి. గ్రీన్ కలర్, డార్క్ గ్రీన్ లైట్ గ్రీన్ కాంబినేషన్లో ఉందన్నమాట. ఏమో నాకు గ్రీన్ కలర్ బాగా నచ్చుతుంది, నాకు ఫేస్కి నప్పుతుంది అనిపిస్తుంది. పెట్టుకోగానే ఫేస్లో ఒక కలర్ వస్తుంది అనమాట. చూసారా? ఇది నా ఫేస్కి సెట్ అయిందో లేదో నాకు కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఇవి మరీ అంత పొడవు కూడా ఉండవండి, చాలా అంటే మనం ఫేస్కి సెట్ అయ్యేలా ఉంటాయి. మరీ కింద హ్యాంగింగ్స్ లా వచ్చి అట్లా ఎక్కువ ఏమి ఉండదు. చెవు నుంచి కొంచెం కిందకు వస్తుంది అంతే. కింద వైట్ పర్ల్స్ రావడం వల్ల మాకు చాలా అందంగా అనిపిస్తుంది అనమాట. దాని తర్వాత నెక్స్ట్ వన్ ఇవ్వండి, చాలా చిన్నవన్నమాట. కింద చూసారా ఒక చిన్న స్టోన్, వైట్ స్టోన్ వస్తుంది అనమాట. ఇప్పుడైనా మనం సింపుల్గా రెడీ అవ్వాలి అనుకున్నప్పుడు ఇవి పెట్టుకుంటే ఫేస్కి చాలా సెట్ అవుతుంది. ఎక్కువ హడావుడి లేకుండా ఉంటాయి అన్నమాట. చూసారా? దానికి ఇయర్ రింగ్స్కి అనమాట వైట్ స్టోన్స్ కింద ఒకటి డ్రాప్లా వస్తుంది. దానివల్ల అవి కొంచెం మనం ఫేస్కి చాలా అంటే కొంచెం చెబ్బి ఉన్న ఫేస్కి సెట్ అవుతుంది అనిపిస్తుంది. చూసారా? ఇదిగోండి వైట్ స్టోన్స్ ఉన్నాయి, దానికి కింద ఒక డ్రాప్ వచ్చిందనమాట. దానివల్ల వాటికి అంత లుక్ అనమాట. సో నెక్స్ట్ వన్, సో ఇవి లీఫ్ షేప్లో ఉన్నాయండి. లీఫ్ షేప్లో అప్పుడు మనం స్టార్టింగ్లో రోజ్ ఏదో సంథింగ్ మనకి అప్పుడు ఫేమస్ అయినాయి కదా. సో నేను తీసుకున్నాను. ఇవి 100 రూపీస్ ఏమో పడ్డాయండి. 100 రూపీస్ 90 లేదు, గుర్తులేదు, 90 రూపీస్ అనుకుంటా. ఇవి కింద మనకి లీఫ్ షేప్లో వస్తుంది హ్యాంగింగ్. అస్సలు వెయిట్ ఉండదు, ఏముండదు. మధ్యలో కొన్ని వైట్ స్టోన్స్ ఉంటాయి. మంచిగా ఉంటుంది, పెట్టుకుంటే సెట్ అవుతుంది ఫేస్కి. పర్లేదు అనిపిస్తుంది, మరీ ఘోరంగానే కాకుండా చాలా సింపుల్గా ఉంటుంది. ఇవైతే నా ఆల్ టైమ్ ఫేవరెట్ అండి, చూడగానే నచ్చాయన్నమాట నాకు. ఆ కింద వైట్ ఉన్నది కదండి, అది గ్లోబ్లా అనిపించింది. నా ఫేస్కి సెట్ అవుతుందో లేదో నేను ఆలోచించలేదు, అది నాకు కనిపించగానే తీసేసుకున్నాను అనమాట. చూసారా? కింద ఇట్లా గ్లోబ్ లాగా ఉన్నది, అది కొంచెం వైట్ ఇట్లా ఒకలాంటి షేడ్ ఉంటుందన్నమాట. అసలు పెట్టుకోగానే ఫేస్కి ముద్దుగా అనిపిస్తాయి. వీటిని చూడగానే నెక్స్ట్ నేను ఏం ఆలోచించకుండా సెలెక్ట్ చేసేసుకున్నాను అనమాట. ఇవి అన్ని డ్రెస్సెస్ మీద సెట్ అవుతుంది, ఎందుకంటే కింద వైట్ ఉంది కాబట్టి మనకి మోస్ట్లీ వైట్ కింద ఉన్నవన్నీ అన్ని డ్రెస్సెస్ మీద సెట్ అవుతుంది. సో ఇది మీకు నచ్చాయా? ఇదైతే నాకు ఫేవరెట్ అని చూడగానే నచ్చినాయి అనమాట. ఇదిగోండి ఇలా కింద స్టోప్ పైన రింగ్ టైప్లో ఉంటుంది, వాటికి కింద ఇట్లా అది హ్యాంగ్ అయి ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ వన్ అంటే చాలా సింపుల్గా అండి. ఫస్ట్ చూపించాను చూడండి గ్రీన్ కలర్ది, సేమ్ అవే వైలెట్ కలర్లో అనమాట. సేమ్ అలానే ఉంటుంది, కాకపోతే ఇది గోల్డ్ ఫినిష్ వస్తుంది అనమాట. దానికేమో వైట్ కలర్ ఫినిష్ ఉంది, ఇది గోల్డ్ కలర్ ఫినిష్ అనమాట. అది గోల్డ్ కలర్ ఫినిష్ వల్ల ఏమో అంత నాకు నచ్చలేదు, కానీ ఏదో అప్పుడప్పుడు యూస్ చేస్తానన్నమాట పెట్టుకోవడానికి. ఓకే, ఎప్పుడైనా అప్పుడప్పుడు అంతే. వాటిలో చాలా మల్టీ కలర్స్ కూడా ఉంటాయి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇవి చాలా క్యూట్గా ఉన్నాయండి. మనకి పింక్ కలర్ స్టోన్స్ వచ్చాయి, దాని చుట్టూ చిన్న చిన్న వైట్ కలర్ స్టోన్స్ ఇచ్చారనమాట. హ్యాంగింగ్స్ కూడా కాదు, జస్ట్ చిన్న స్టడ్స్ లాగా అనమాట. కింద ఫస్ట్ మనకి ఇక్కడ పెట్టుకోగానే ఫేస్ ఓకే, మనకి మంచిగా అనిపిస్తుంది పెట్టుకోగానే ఓకే అన్నట్టు. మీకు పెట్టుకొని చూపిస్తున్నాను చూడండి ఎలా ఉంది, బాగుంది, నా ఫేస్కి సెట్ అయ్యిందా.
క్యూట్గా అనిపిస్తాయి. ఇవి రెండు మొత్తం మనకి పింక్ కలర్ వచ్చాయి. కింద ఉన్న పింక్ స్టోన్కి వైట్ కలర్ ఇట్లా చుట్టుపక్కల వచ్చాయి, పైన ఇట్లా రౌండ్గా ఉన్నాయి అన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి సేమ్ ఆ చిన్న డ్రాప్ కింద వచ్చింది. దీనికి వైట్ స్టోన్స్ వచ్చున్నాయండి. ఇది గోల్డ్ ఫినిష్ అనమాట. ఇవి సేమ్ నా దగ్గర ఇలాంటివి నేను మీకు సెకండ్ వన్ చూపించాను చూడండి. అవి వైట్ కలర్ ఫినిష్, సిల్వర్ కలర్లో ఉంటుంది. ఇది గోల్డ్ కలర్లో ఉంటుంది. చూసారా చిన్న చిన్న స్టోన్స్ ఉన్నాయి. కింద ఒక చిన్న డ్రాప్ వచ్చింది స్టోను. చాలా సింపుల్గా ఉంటాయి. డైలీ మనకి ఇట్లా హ్యాంగింగ్స్, స్టడ్స్ అలాంటివి కాకుండా ఇలాంటివి కూడా పెట్టుకోవచ్చు అనమాట. మనకి డైలీ ఒకటేలా రెడీ అవ్వలేం కదండి. మీకు ఒక విషయం తెలుసా, మనం రెడీ అయ్యేటప్పుడు డైలీ ఒకటే టైప్ ఆఫ్ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే ఫేస్లో చేంజ్ అనిపించదండి. మనం ఇయర్ రింగ్స్ చేంజ్ చేస్తూ ఉంటే మన ఫేస్లో కూడా చేంజ్ కనిపిస్తూ ఉంటుంది అనమాట. అందుకే ఇయర్ రింగ్స్ చేంజ్ చేస్తూ ఉండండి. నేను ఎక్కువ బడ్జెట్ పెట్టుకోనండి, మినిమం మ్యాక్స్ 150 రూపీస్ పెడతాను. సో నెక్స్ట్ వన్ అండి. ఇవి ఎప్పుడైనా బాగా రెడీ అయినప్పుడు, శారీ కట్టుకున్నప్పుడు, ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళాలనుకున్నప్పుడు ఇవి చాలా బాగుంటాయి అన్నమాట. చాలా నిండుగా ఉంటుంది. కొంచెం హెవీ ఉన్నాయి అన్నమాట. ఇవి కూడా 150 రూపీస్ అండి. నేను ఇవన్నీ అమీర్పేట్ మెట్రో స్టేషన్లో పైన చిన్న షాప్ ఉంటుంది, ఆ షాప్లో తీసుకుని ఇప్పుడు చూపించినవి ఆల్మోస్ట్ అన్నీ అక్కడే తీసుకున్నాను అనమాట. ఇవి మరూన్ కలర్ వచ్చాయి. కింద మనకి ముత్యాల్లాగా పూసలు వచ్చాయన్నమాట. వాటి వల్ల లుక్ బాగా అనిపిస్తుంది. ఇది మరూన్ కలర్ కాబట్టి మోస్ట్ అన్ని డ్రెస్సెస్ మీదకి సెట్ అవుతుంది, మనకి బాగా వేసుకోవచ్చు. శారీస్ మీద వేసుకున్నప్పుడు ఎక్కువ హెవీ జ్యువెలరీ లేకపోయినా ఇయర్ రింగ్స్ ఒక్కటి పెట్టుకుంటే సరిపోతాయి. ఇవి కూడా సేమ్ నేను అక్కడే తీసుకున్నాను. అమీర్పేట మెట్రో స్టేషన్ పైన ఒక షాప్ ఉంటుందన్నమాట, ఆ షాప్లోనే తీసుకున్నాను. నెక్స్ట్ వన్ వచ్చి ఇట్లా గంటల మాదిరి ఉన్నాయండి. ఇవి మనకి కోన్ షేప్లో ఉన్నాయి చూసారా, కింద హ్యాంగింగ్స్ కోన్ షేప్లో ఉన్నాయి. ఈ కోన్ షేప్లో ఉన్నవి ఫేస్కి బాగా సెట్ అయినాయి నాకు. కాకపోతే నాకు పైన రింగ్సే నచ్చలేదండి, మరి టైర్స్ లాగా ఇంత పెద్దగా ఉన్నాయి. తీసుకున్నప్పుడు ఓకే మంచిగా ఉంటే అనిపించింది, కానీ పెట్టుకున్నాక నాకు అంతేం అనిపించలేదు. కానీ పెట్టేటప్పుడు కూడా కొంచెం కష్టం అనిపించింది. ఇది కొంచెం ఇట్లా లోపలికి ఇట్లా గుచ్చి అట్లా ఇబ్బంది అనిపించింది నాకు పెట్టుకోవడానికి. కొన్న నెక్స్ట్ డే పెట్టుకున్నాను, కానీ అవి ఇట్లా పెట్టడానికి ఇబ్బంది అనిపించింది నాకు. కాకపోతే ఇట్లా రింగు కూడా పెద్దదిగా ఉన్నది, రింగు కూడా పెద్దగా ఉంది. పెట్టాలంటే చాలా కష్టం అనిపిస్తుందండి. ఇవి ఒకటి తీసుకున్నాను, కానీ నాకు పై అవి టైర్సే గుర్తొస్తున్నాయి. వీటికి కూడా చిన్న వైట్ కలర్ పర్ల్సే వచ్చినాయి. దీనికి కూడా సేమ్ ఇలాంటి సెట్ ఇంకొక సెట్ తీసుకున్నాను. అవి గ్రీన్ కలర్ అనమాట. చూసారు, ఇవేమో రౌండ్ షేప్లో ఉన్నాయి, ఇదేమో కోన్ షేప్లో ఉన్నాయి అన్నమాట. కాబట్టి దీనికేమో వైట్ ఒక్కటే వచ్చింది, వీటికి మూడు పూసలు ఇచ్చారు. నెక్స్ట్ వన్ నా దగ్గర మోస్ట్లీ హై బడ్జెట్ ఏమైనా ఉంది అంటే ఇవేనండి ఇయర్ రింగ్స్. ఎక్కువ బడ్జెట్ పెట్టారంటే ఇవి 500 రూపీస్ అనమాట. నేను చెన్నై షాపింగ్ మాల్లో తీసుకున్నాను. ఇక్కడ పైన లక్ష్మీదేవి అమ్మవారు ఉంటుంది, అక్కడ మనకి రెడ్ కలర్ స్టోను, గ్రీన్ కలర్ స్టోన్ వస్తుంది. మొత్తం కింద ఏమో వైట్ స్టోన్స్ ఉన్నాయి. కింద మనకి హ్యాంగింగ్స్ ఏమో గ్రీన్ కలర్ పర్ల్స్ వచ్చాయి అనమాట. ఆ పర్ల్స్కి మళ్ళీ కింద వైట్ కలర్ పర్ల్స్ వచ్చాయి. ఎప్పుడైనా హెవీగా రెడీ అయినప్పుడు మనకి మెల్లో జ్యువెలరీ వేసుకోకపోయినా పర్లేదండి, జస్ట్ ఇవి ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే చాలు, మొత్తం సెట్ అయిపోతుంది. మనం పెట్టుకోగానే ఫేస్లో కూడా మంచి కలర్ వస్తుంది అనమాట. ఈ గ్రీన్ కలర్ ఉన్నది కాబట్టి అన్ని డ్రెస్సెస్ మీదకి మ్యాచ్ అవుతుంది. చూడండి, పెట్టుకొని మీకు చూపిస్తాను ఎలా ఉందో నాకు చెప్పండి. అది ఇవి రెండు క్లియర్గా చూసుకోండి, మీకు ఎవరికైనా నచ్చుతాయేమో. ఈ ఒక్కటే నేను ఎక్కువ బడ్జెట్ పెట్టి తీసుకున్నానండి. నెక్స్ట్ వన్ ఇవి జస్ట్ స్టడ్స్ లాగా అంతే, జస్ట్ ఇట్లా మనకి ఇయర్కి టచ్ అయిపోతుంది, ఎక్కువ హడావుడి లేకుండా ఉంటుంది. ఇవి 50 రూపీసో 60 రూపీసో రండి తీసుకున్నాను నేను. వాటికి కూడా ఇది గోల్డ్ ఫినిష్ వచ్చాయండి. కాకపోతే ఈ గోల్డ్ ఫినిష్ తీసుకోవడం వల్ల ప్రాబ్లం ఏంటంటే మనకి తర్వాత యూస్ చేసేసుకుంది ఆ గోల్డ్ ఫినిష్ అంతా పోయి అది వైట్ కలర్లో కనిపిస్తుంది. ఇది నా ఫేవరెట్ ఇయర్ రింగ్స్ అండి, కానీ ఒకటి పోయింది, ఒకటి ఉంది, అది మాత్రం అట్లే అట్టు పెట్టుకున్నాను. ఇది కోన్ షేప్లో వచ్చింది కింద. అవి ఎన్నిసార్లు యూస్ చేశానండి. ఇది వైట్ కలర్ ఫినిష్ అనమాట. నేను చాలాసార్లు యూస్ చేశాను, కానీ ఆ సేమ్ అవి కొత్తవిలాగే ఉంటాయండి. కానీ గోల్డ్ కలర్ ఫినిష్ తీసుకుంటే, గోల్డ్ కలర్ ఫినిష్ తీసుకున్నాం అనుకోండి, మనం వాడే కొంది గోల్డ్ కలర్ పోతుందనమాట. సో నెక్స్ట్ వన్ బ్లాక్ వన్. సో ఈ బ్లాక్ వన్ వీటితో పాటు నేను స్కై కలర్ కూడా తీసుకున్నానండి, మీకు అవి కూడా చూపిస్తాను. వీటి సేమ్ అదిగోండి, సేమ్ బ్లాక్ కలర్ ఉన్నది, స్కై కలర్ ఉన్నది, చూసారా, బ్లూ కలర్.
ఎప్పుడైనా డ్రెస్సెస్ మీదకి మ్యాచ్ అయినప్పుడు ఉంటుంది. ఇవి 99 రూపీస్ అండి. డ్రెస్సెస్ మీదకి మ్యాచ్ అయినప్పుడు వేసుకోవచ్చు కదా అని తీసుకున్నాను. ఇవి లాస్ట్ వన్ అండి. నేను నా జాబ్లో జాయిన్ అయినప్పుడు నా దగ్గర ఇయర్ రింగ్స్ లేనప్పుడు నేను తీసుకున్నవండి. ఫస్ట్ ఇయర్ రింగ్స్ 20 రూపీస్ పెట్టి తీసుకున్నాను. అవి వాడి 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 కలర్ మొత్తం పోయిందండి. ఇవేనండి నా ఇయర్ రింగ్స్ కలెక్షన్. మీకు నచ్చాయా? నచ్చితే నా ఫేస్కి ఏవి సెట్ అయినో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకేనా? ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మీరు నా వీడియోని లైక్ చేయడం వల్ల అది వేరే ఒక 10 మందికి వెళ్తుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్.